నేను దానికి ఒప్పుకోను. నేను పెళ్లికి ఓకే అన్నాను గాని మా అమ్మా నాన్న లేకుండా ఇక్కడ పెళ్లి జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నాను. అదేంటి ఇందాకే కదా మీ నాన్న మీద వచ్చావు? నేను ఆయన మీద అరిచింది కనీసం పెళ్లి టైంకైనా మా నాన్న ఇక్కడికి వస్తే ఆయన్ని కన్విన్స్ చేసి చేద్దామని, అంతేకాని మా పేరెంట్స్ ని ఏడిపించి పెళ్లి చేయాలని కాదు. అలా అయితే ఎప్పుడో మీకు తెలియకుండా నా పెళ్లి, నాన్నకు తెలియకుండా మా చెల్లి పెళ్లి చేసేసేవాడిని. మిమ్మల్ని ఇక్కడ ఒప్పించడానికి, ఆయన్ని అక్కడ ఒప్పించడానికి నాకింత టైం వేస్ట్ అక్కర్లేదు. పిల్లల పెళ్ళనేది పేరెంట్స్ లైఫ్ లో పండగ లాంటి రోజు. అలాంటి రోజు లైఫ్ లో ఒక్కసారే వస్తుంది. అది వాళ్ళ ప్రెజెన్స్ లోనే జరగాలి, వాళ్ళని ఒప్పించే చేయాలి. అది మా చేతుల్లోకి లాక్కోకూడదు. వాళ్ళకు పుట్టినందుకు కనీసం ఆ గౌరవం, ఆనందం ఇచ్చి తీరాలి. ఇప్పుడు చెప్పు, ఇంత గొప్పగా ఆలోచించే కొడుకుని ఏ తండ్రైనా వదులుకుంటాడా? అందుకే ఇతని చేత అత్త అని పిలిపించుకోవటానికైనా వాడి చెల్లి పెళ్లి చేయాలనుకున్నాం. పెద్దోళ్ళైన మన ఆహం చూపించి వాళ్ళ ప్రేమను చెడగొడుతుంటే పిల్లలు మాత్రం మనమే కావాలని వాళ్ళ ప్రేమను చూపించారు. ఇప్పటికైనా మించిపోలేదు. మీకు అమ్మకి నచ్చి ఓకే అంటేనే అసలు పెళ్లి మొదలవుతుంది. అవును నాన్న, మీకిష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో.